వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదు, కళ్లకు కమ్మిన పసుపు బయళ్లు తొలగినట్లు లేదు అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్న చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం అంటూ సెటైర్ విసిరారు. మేం ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెరితనానికి నిదర్శనమని విమర్శించారు. స్వయం శక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లవేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైంది. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలను తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ప్యాలెస్లు కట్టుకున్నారు, సొంత ఖజానాలు నింపుకున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని పార్టీలు బీజేపీకి గులాంగిరీ చేసేవి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజలు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ము లేకుంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తి చూపుతూ ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం, మీరు చెవిటోళ్లు అనడానికి, పోలవరం ప్రాజెక్టు విషయంలో మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్లు అనడానికి నిదర్శనం. మీరు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్లి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు? అసెంబ్లీ వేదికగా సూపర్ 6 మోసాలను ఎందుకు ఎండగట్టలేదు? మీ నీచపు కుయుక్తులతో పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్ప ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.